హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ 5-9 ప్రొడక్షన్స్. ఇప్పుడే 'రాజాసాబ్' మూవీ చూసేసొస్తున్నా. డైరెక్టర్ మారుతి ట్రైడ్ టు మేక్ ఇట్ ఎ హారర్ మూవీ, ఎ కామెడీ మూవీ, ఎ ఫ్యాంటసీ మూవీ, ఎ సెంటిమెంటల్ మూవీ. బట్ లాస్ట్‌కొచ్చే వరకు ఏది అవ్వదు. ఇట్స్ ఎ వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. ఇట్ ట్రైస్ టు బి ఎవ్రీథింగ్ బట్ ఫాల్స్ ఫ్లాట్. 'రాజాసాబ్' ఫస్ట్ అనౌన్స్‌మెంట్ నుండి ప్రమోషన్ మెటీరియల్ తీసుకున్నా, ట్రైలర్స్ తీసుకున్నా, దే ఆల్వేస్ ప్రామిస్డ్ దట్ ఇదొక లైట్, సిల్లీ ఫన్ మూవీ. ప్రభాస్ టేకింగ్ ఎ బ్రేక్ ఫ్రమ్ బిగ్ యాక్షన్ మూవీస్ లైక్ హీస్ బ్యాక్ టు 'డార్లింగ్' ఆర్ 'మిర్చి' టు సమ్ ఎక్స్టెంట్. అండ్ ప్రభాస్ లుక్స్ కానీ, డ్రెస్సింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఈ ఇంటెన్షన్ తోటే లిటిల్ బిట్ ఓవర్ ద టాప్ అండ్ కామెడిక్గానే ట్రై చేసిండ్రు. బట్ ప్రాబ్లమ్ ఈస్ ద రైటింగ్ ఈజ్ వెరీ పూర్ అండ్ ఒక్క సీన్ కూడా, ఒక్క సాంగ్ కూడా ఇట్ డజంట్ ల్యాండ్. మూవీ ప్లాట్ వచ్చేసి రాజు, దట్ ఈస్ ప్రభాస్, యాజ్ ఎ గ్రాండ్ మదర్ ప్లేడ్ బై జరీనా వహాబ్. ఆమెకు అల్జైమర్స్ అండ్ షీ సర్చింగ్ ఫర్ హర్ హస్బెండ్. ప్రభాస్ ఆమెకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని వెతికే ప్రాసెస్లో ఒక హాంటెడ్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు. మిగతా స్టోరీ అంతా హాంటెడ్ హౌస్లో జరుగుతుంది. ఆల్సో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ హిప్నాసిస్. ఈ మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవ్వడానికి సెకండ్ హాఫ్ వరకు స్టార్ట్ కాదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ ప్లాట్ కోసం ప్రోగ్రెషన్ లాగా ఏముండదు. 3 హీరోయిన్స్ని కలుస్తాడు. ఫస్ట్ ఒక హీరోయిన్ని కలుస్తాడు, తర్వాత సెకండ్ ఒక హీరోయిన్ కలుస్తాడు, థర్డ్ హీరోయిన్ని కలుస్తాడు. 3 హీరోయిన్స్లో ఒక్క హీరోయిన్ లేకపోయినా స్టోరీకి ఆర్ మూవీకి ఏం ఫరక్ పడదు. ఫస్ట్ హాఫ్లో ఒక 1 అవర్ తీసేసినా ఫరక్ పడదు. సో ఒక హాఫ్ హ్యాజర్డ్గా, ఒక ప్రోగ్రెషన్ లేకుండా ఉంటుంది స్క్రీన్ ప్లే. అండ్ పోనీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక, ఈ ప్లాట్ స్టార్ట్ అయినాక ఆ హాంటెడ్ హౌస్ కాన్సెప్ట్ అన్న ఒక సీరియస్నెస్ ఉంటుందా అంటే ఏం సీరియస్నెస్ ఉండదు. చాలా జంప్ స్కేర్స్ ట్రై చేస్తారు, ఒక్కటి కూడా స్కేరీగా ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి స్కేరీ ఎలిమెంట్స్, ఫస్ట్ క్రొకడైల్, తర్వాత స్కెలిటన్, తర్వాత ఒక భూతాల టైపు, అన్నీ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. బట్ ఒక్కటి కూడా ఇంపాక్ట్ చేయదు. అండ్ ఇంత హై బడ్జెట్ మూవీ అయినా క్లియర్గా ప్రతి ఒక్కటి విఎఫ్ఎక్స్ అని క్లియర్గా తెలుస్తుంటుంది. అండ్ టెక్నికల్లీ ఆల్సో ఇట్స్ అ లెట్ డౌన్. ఇవన్నిట్లున్న ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఈస్ ప్రభాస్ హిమ్సెల్ఫ్. అది మేకప్ వర్కా, కెమెరా వర్కా తెలీదు, బట్ హీ లాస్ట్ హిస్ చార్మ్ అండ్ కరిజ్మా. ఒక మిర్చిలో ఉన్నట్టు, ఒక డార్లింగ్లో ఉన్నట్టు అస్సలు లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని క్లోజప్ సీన్స్ ఆర్ రియలీ ఆక్వర్డ్. థర్డ్ థింగ్, ఇట్ ఫీల్స్ లైక్ హీస్ ట్రయింగ్ టూ హార్డ్ టు మేక్ అస్ లాఫ్, కానీ అది వర్క్ అవ్వట్లేదు. ఫైనల్లీ రాజాసాబ్ వచ్చేసి 3 అవర్ లాంగ్ మూవీ. 2 wordsలో చెప్పాలంటే టైర్సమ్ అండ్ బోరింగ్.